అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధు గారు. సో గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. ఇప్పుడు ఈ నెగిటివ్ ప్రయోగాలు ఉంటాయి కదా, చేతబడి లాంటి థింగ్స్, బ్లాక్ మ్యాజిక్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, అవి ఒక వ్యక్తి పైన చేశారు అని గుర్తించడం ఎలాగా? వాస్తవం, ఒక వ్యక్తి చేతబడి చేయబడ్డాడు అనుకుందాం, బాణమతి చేయబడ్డాడే అనుకుందాం, లేకపోతే ఇంకేదైనా బలప్రయోగం చేయబడ్డాడే అనుకుందాం. మొదట ఆ మొహం వాడిపోద్ది, ఈ మొహంలో కళ రాదు. నలుగురిలో కూర్చున్నా కూడా ఆయన గారి లోకంలో ఆయన్నే ఉంటారు, అంటే వాళ్ళ లోకంలో వాళ్ళే ఉంటారు. కళ్ళ పైకి బైర్లుగా వినట్టు చూస్తూ ఉంటారు. అదో రకమైన నొప్పి అరికాలల్లా లాగినట్టు పీకినట్టు. మనిషి నిద్రపోతాడమ్మా. ఆ నిద్ర కూడా ఎలా పోతారంటే మనిషిని భయపడి లేపాలి, ఉన్నాడా పోయాడా అని. ఆ విధమైన నిద్రపోతారు, గమనించండి. వెరీ వెల్ స్లీప్. ఎట్లా నిద్రపోతారమ్మా? మంచిగా కళ్ళు, లేకపోతే ఈ పెదాల దగ్గర ఈ గాలి పీల్చుకున్నట్టు ఆ మూమెంట్ కనబడుతుంది. కొంత పడుకోవడమే ఒక 5 to 2-3 minutesలోనే మనిషి మన దగ్గర ఉండనట్టు నిద్రపోతాడు. ఆ కళ్ళు ఇట్లా పైకి లేపినట్టు నిద్ర. ఇవన్నీ సస్పెక్టెడ్ కనబడతాయి కదా కొంతమంది చూసినప్పుడు. ఇంతకుముందు బాగానే పడుకుండేవాడు, మొన్న 2-3 నెలల నుంచి మనిషి ఏంది ఇలా పడుకుంటున్నాడు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మా, అలా ఎందుకు పడుకుంటున్నాడు అని అంటే అవతల వ్యక్తి వాడికి కావాల్సిన రూట్లో నిన్ను మలుస్తూ ఉంటాడు. ఇదొక పాయింట్. కాలు మనుషులు పడుకుంటారు కదమ్మా, నిద్రపోగానే కాలు ఇలా కదులుతూ ఉంటుంది. గమనించాలి కొంచెం డెప్త్ ప్రశ్నలు. ఇలా కాలు కదులుతూ ఉంటుంది. ఎందుకు కదులుతుంది కాలు? యాక్చువల్లీ ఈ ప్రశ్నకి జవాబు ఎలా చెప్పొచ్చు అంటమ్మా, అక్కడ నీ యొక్క వీక్నెసెస్ అన్నీ చూసి వాడు నీ కాలుకి ముడేస్తున్నాడు అని అర్థం. అందుకని వాడు నేను లాగుతూ ఉంటాడు ఇలాగా. దట్ ఈస్ అ మూమెంట్ ఆఫ్ దట్. సినిమాలు చూసావా? బాగా చెప్పాలి. అమ్మవారి సినిమాలో వాడెవడో ఏం చేశాడు, ఆ పిండికి పెట్టి కూర్చుతా ఉంటే యువతలో ఓ నేడుస్తుంటాడు చూడండి. ఇటు పిండికి గుచ్చడం ఏంది, వాడు అక్కడ ఏడవడం ఏమిటి? ఇటు పిండికి గుచ్చక ముందుకు ఏం చేస్తాడు గమనించాలి. నువ్వు స్నానం చేసుకొని రా అంటాడు, ఎర్ర దుస్తులు వేసుకొని రా అంటాడు, కాళ్ళకు చెప్పులు వేసుకొని రాకూడదు అంటాడు, ఈ సమయానికి రా అని అంటాడు. అంటే వీడు కొన్ని హింట్లు ఇస్తాడు. అంటే నిన్ను సరౌండింగ్స్ నుంచి గమనించి ఆ ప్రాంతాల్లోకి తీసుకొచ్చి పెట్టుకున్న తర్వాత ఇంకా వాడు చేస్తున్న దానికి ఈమె కొంచెం స్పందిస్తున్నట్టు కనబడుతుంటుంది. అదే విధంగా నీ వీక్నెస్ ఏందో చెప్తూ ఉంటే నీ వీక్నెస్ మీద చేసే గేమ్ ఇదంతా. నీ వీక్నెసెస్ ఎవరు చెప్తారమ్మా? ఎక్కడో ఉన్న ఆ గుండుగాడికి నీ వీక్నెస్ ఎవరు చెప్తారో తెలుసా? యువర్ వెల్ విషర్స్. ఇది మన దగ్గర జరుగుతుంది. నిన్ను నమ్మిన వ్యక్తి, నీతో ఉన్న వ్యక్తులు మాత్రమే చేయగలరు ఇది. ఇప్పుడు ఎక్కడో ఉన్న వ్యక్తికి నా గురించి అమ్మ నీకు ఎలా తెలుసు చెప్పు? అవును. ఇప్పుడు నా వ్యక్తులు ఎవరో నీతో మాట్లాడే వీక్నెసెస్ చెప్తుంటే నేను ఆ పాయింట్ చేయదు. ఇట్ ఈస్ లైక్ ఎగ్జామ్. సో ఐ హ్యావ్ టు గో ఫర్ 6 subject, బట్ ఐ హ్యావ్ టు రీడ్ ఇట్ ఫర్ ఓన్లీ 7 to 8 months. 1 సబ్జెక్ట్ తీసుకుంటే సో నేను 35 marks రావాలని పాస్ అయితే ఒక రూటు, లేదు వెరీ వెల్ మెచ్యూర్ రావాలి, నాకు 90 above రావాలంటే ఒక రూటు. ఇదేంటంటే అమ్మ నువ్వు చదివిన దాన్ని బట్టి, నీ స్టడీని బట్టి, నీ మెమొరీ పవర్ని బట్టి ఎగ్జామ్ రిజల్ట్. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ బల ప్రయోగాల మీద పడిన వ్యక్తులందరూ శూన్యమవుతూ ఉంటారు. మనిషి ఒంటరితనం ఎక్కువ కోరుతాడు. కొంతమంది ఏంటంటే అమ్మ మద్యం తాగుతూ మాంసమే తింటూ ఉంటా అంటారు. మాంసం తింటారు, మద్యం, మళ్ళీ మిగతాది ఏముండదు, సంసారము, భార్య, పిల్లల మీద ధ్యాస ఉండదు. వాళ్ళ దృష్టి కేవలం మద్యమే. అలా ఉండి లోపల బాడీ పార్ట్స్ అన్నీ పాడే చనిపోతారు. ఇంకొకడు ఉంటాడు, ఆడపిల్లల మీద ధ్యాస ఎక్కువ ఉంటాడు. వాడు ఒక రకమైన కామానికి సంబంధించిన ఆలోచనతో తిరుగుతుంటాడు. చూపే భయానకంగా కనబడే సందర్భం ఉంటుంది. ఇంకొకడు ఉంటాడు, నైట్ పడుకోగానే అందరు పడుకుంటున్నప్పుడు పడుకుంటాడు, అందరూ నిద్రపోగానే మేలుకైతాడు. వీడి ఈ లోకంలో ఉండడు. అంటే చూడండి, అంటే విషయం ఏంటంటే వాళ్ళు మీతో ఉండదలుచుకోలేరు. మీ అందరితో పాటు నటిస్తూనే సడన్గా లేచి అర్ధరాత్రి చూసేవారికి ఈయన గారు ఉంటారు, మొబైల్ పట్టుకోను లేకపోతే ఇంకేదో పట్టుకోను ఏదో ఎడిక్ట్ అయ్యి కూర్చొని ఉంటారు. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే అమ్మ చాలా నీట్గా తయారవుతారు, చూడ్డానికి మంచిగా అంతా చాలా చక్కగా రెడీ అవుతారు. వీళ్ళందరూ ఏం చేస్తారనంటే వాళ్ళకి తెలియకుండా ఇంకొక ప్రపంచాన్ని రన్ చేస్తూ ఉంటారు. బాగా మంచిగా సిద్ధమై ఏడిపోతాడు. ఏమో తెలుసా అమ్మ, ఆఫీస్కి పోతాడు, ఆఫీస్లో ఎవరితో మాట్లాడుకోడు, ఆయన పని అయినా చేసుకుంటాడు. కానీ ఇంటికి వచ్చేసరికి ఏంటంటే ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడాడు. సరే ఆఫీస్లో అంటే నువ్వు ఒక బుద్ధిమంతుడు కాబట్టి ఎవరితో మాట్లాడదు. ఇంట్లో అవును, ఇది వెరీ సెన్సిటివ్ వే టాక్స్. చుర్రుబుర్రులు ఆడతారు. తిన్నావా అంటే అవసరమా అంటారు, గొడవ కొడతారు. ఇష్టమైనది వండినా తినడా అన్నా అంటే ఆ ప్లేట్లు ఇసిరి కొడతారు, గుర్రుమని లేస్తారు. ఇదంతా బలప్రయోగం. ఎందుకంటే వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నట్టు ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారమ్మా. తల్లిదండ్రులు వచ్చి తిన్నావా అంటే డిస్టర్బ్ ఫీల్ అవుతామా అమ్మ? మనం ఫీల్ కాకూడదు. అలా హెవీగా ఎందుకు ఫీల్ అవుతున్నారంటే
వాళ్ళ మీద ప్రయోగం జరిగిందని కాదు, వాళ్ళని ఎవరో మానిటర్ చేస్తున్నారు అని అర్థం. అంటే బయట ఇంటి వ్యక్తి కాకుండా ఇంకొక వ్యక్తి మానిటర్ చేస్తాడు, ఐదర్ గర్ల్ ఫ్రెండో లేకపోతే ఈయనకి ఇంకేదైనా సంబంధమో లేకపోతే ఇంకా ఫ్రెండో ఎవరో మానిటర్ చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రపంచంలో ఉంటారు, వాళ్ళు మన ప్రపంచంలోకి రారు. ఇలా కొన్ని బలంగా జరగడం చేత ఏమవుతుందంటే అమ్మ ఇలా కనిపెట్టవచ్చు అంటే గుడికి రానంటారు, కానీ ఆయన ఒక్కడే పోతా అంటాడు. మళ్ళీ నలుగురితో పాటు కూర్చొని తినరు, ఒక్కడు కూర్చొని తినమంటే తింటాడు. అది కూడా గంటలు తింటారు అని 4 ఇలా పైకి పెట్టి ఇటు చూసుకుంటూ తింటూ ఉంటారు. ఒక రుచికరమైన భోజనము, ఒక శుచికరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయరు. ఇలా మనం ఏం చేయాలంటే మనిషి పడుకున్న దగ్గర నుంచి స్నానం ఎలా చేస్తున్నాడు, మంచి ఎలా ఉంటున్నాడు, చెడు ఎలా ఉంటున్నాడు అన్నీ గమనించి తీరితే అమ్మా ఆ తల్లిదండ్రులకు తెలిసిపోతుంది అబ్నార్మల్గా కనబడుతున్నాడు ఏమిటి. ఎప్పట్లా కాకుండా ఇంకోలాగా బిహేవ్. మనిషి కళ్ళు నిద్రపోయిన తర్వాత కూడా అమ్మ వాళ్ళ కళలు ఎలా వస్తాయంటే ఎవరో లాక్కపోయినట్టు పీక్కపోయినట్టు కళలు రావడు, అడవిలోకి నడుచుకుంటూ పోయినట్టు కళలు రావడు, కానీ లేకపోతే ఎవరో ఇటొక వ్యక్తి అటొక వ్యక్తి దగ్గర నుంచి ఇలా గమనిస్తున్నట్టు, చూస్తున్నట్టు, ఏదో అడుగుతున్నట్టు, ఈయన జవాబులు చెప్తున్నట్టు ఇదొక రకంగా ఉంటే నిద్రపోగానే ఈ చెస్ట్ మీద ఏదో బరువు కనబడుతుంటుంది. కొంతమంది అంటారు ఇది ఎక్కడ బరువు అని, ఆ బరువు తెలిసిపోతుంది, మళ్ళీ హెవీ బరువు అనిపిస్తుంది అని. ఇలాంటి ఇప్పుడు దైవం అయితే వచ్చి కూర్చోదు కదమ్మా, ఎక్కడన్నా చరిత్రలో ఉందా? ఈ దుష్టగాలులే చేస్తాయి ఇలాంటివి. కాబట్టి యవనంగా ఉన్న వాళ్ళని ముఖ్యంగా అమ్మ నేను చెప్పేది, ఈ ఆడపిల్లలు పెద్ద మనుషులు అయిన తర్వాత సర్టెన్ అవర్స్ తర్వాత బయటికి పోకూడదు తల్లి. అంటే వాళ్ళు ఇంట్లో ఉండాలి. మనం ఏం చేస్తామంటే వాతావరణ రీత్యా అవి ఇవి తెచ్చుకోవడానికో దానికో దీనికో పోతూ ఉంటాం కదా. కొందరు శరీరాలు ఏమో బలంగా ఉంటాయమ్మా, కొందరు బలహీనంగా ఉంటాయి. తర్వాత ముఖ్యంగా చెప్పాల్సిన ప్రశ్న ఏంటంటమ్మా, ఇలాంటి ప్రభావం ఎక్కువ శాతంగా స్త్రీల మీద చూపిస్తూ ఉంటుంది. వీరికి రక్తస్రావం అయ్యే సమయం చాలా బలహీనమైన సమయం. ఎందుకంటే వాళ్ళు ఆ సమయంలో రక్తస్రావం అయ్యే సమయంలో దుష్టగాలి ఎక్కువ శాతంగా ప్రభావితం చేయగలుగుతుంది శరీరాన్ని. దాని మీద చాలా సినిమాలు కూడా తీశారు డాక్యుమెంటేషన్లో. అది ఎందుకంటే ఈ రక్తస్రావం అయిన సమయంలో దుష్టగాలి దైవగాలి అనేది ఉండదు, దైవం దూరంగా ఉండడం చేత ఇది చాలా దగ్గరికి రాగలుగుతుంది. మానిటర్ చేసేది ఇక్కడ చాలా ప్రక్రియ చాలా ఉంటుంది. అయితే నేను చెప్పేది ఒక సాధువులాగా, ప్రతి ఆడపిల్లని నేను ఒక తండ్రిలాగా ఆలోచించి చెప్తుండే ఏంటంటమ్మా, ఈ 4 నుంచి 5 రోజులు జరిగే ప్రక్రియ కంటే ముందు రోజు గుడికి వెళ్ళాలి. మనకు డే వస్తుంది కదా, గుర్తుంటుంది ఆడవాళ్ళు కదా, ముందుకు వెళ్ళి అమ్మ అక్కడ నుంచి గుడిలో నుంచి కొంచెం ఆ పురోహితులను అడిగి బొట్టు లేదా హోమం జరుగుతాయి, హోమంలో ఉన్న బూడిద ఇవన్నీ తెచ్చుకొని ఏం చేయాలంటమ్మా, మనం ఇంటి దగ్గర కడపకు వేసుకోవాలి. కడప దగ్గర వేసుకుంటే దుష్టగాలి లోపలికి రాదు. పెద్ద మనుషులు పూర్వం పెద్ద మనుషులు ఉండేవాళ్ళు కదమ్మా. పూర్వం నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటమ్మా, అలా నెలసరిగా ఉన్నా కూడా ఆడపిల్లల విషయంలో నానమ్మలు అమ్మమ్మలు పక్కన ఉండేవాళ్ళు. ఇది ఉంటుంది కదమ్మా, ఈ కొంగు అంటారు కదా, కొంగు వేసి పడుకునేవాళ్ళు, ఇప్పుడు కూడా పడుకునేవాళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే ఒక గాలి శరీరాన్ని అట్రాక్ట్ చేయదు. ఇది ఇప్పుడు చేస్తున్నారా అంటే ఐ అగ్రీ, నౌ వీఆర్ ఇన్ వెరీ వెరీ మోడర్న్ డేస్ సొసైటీలో ఉన్నాం. బట్ ఆడపిల్లల శారీరకమైన ఆలోచనలో ఇంకా మోడర్నిటీ ఎప్పటికీ రాదు కదా. దుస్తులు మారుతాయి, వాతావరణం మారుతుంది. వాట్ ఈ శరీరంలో మార్పులు చేర్పులు పరమాత్ముడి ఆధీనం. కాబట్టి ఇలాంటి సందర్భంలో రక్షణ కవచం చేసుకొని ఇలా ఉండాలి. తర్వాత పురుషుల విషయం ఏమవుతుందంటే అమ్మా, బైక్ నడిపేటప్పుడు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఏంటంటే ఈ హై రేడియేషన్ లాగా మైండ్ని డిస్టర్బ్ చేసుకోకూడదు క్షణికంగా. ఒకడో మాట అనగానే చిరాకు బురాకులు కోపం అయిపోతుంటారు. ఎక్కడ పడితే అక్కడ చావులకు పోకూడదు. పెద్ద మనుషులు అంటారుగా, ఇంత పోకూడదు నాన్న చావుల కంటే. ఇప్పుడు యువకులు చూడమ్మా 2 గంటల రాత్రి వరకు తిరుగుతారు. సగం మంది హైదరాబాద్లో అంట మొన్న చెప్తున్నారు, ఆ శ్మశాన వాటికలో కూర్చుంటారంట అందరు మద్యం తాగడానికి. వాళ్ళ వయసు చూస్తే 16, 17, 18. శ్మశాన వాటికలో కూర్చుంటారు. ఎందుకంటే ద సేఫెస్ట్ అడ్రస్ అని కూర్చుంటారట. అంటే ఎవరు పట్టుకోరు అని చెప్పి కూర్చుంటారు. అంటే వాళ్ళ మైండ్ అంతా అలా చెడు ఉండొచ్చు, మంచి ఉండొచ్చు కదమ్మా. శ్మశాన వాటికి ఏమన్నా దేవాలయమా? చెడు రావచ్చు, మంచి రావచ్చు, ఇంకేదైనా రావచ్చు. మీతో పాటు ఆ గాలిలు రావచ్చు. నువ్వంటే మొరటు శరీరం 2 గంటలకి అందులో ఉన్నావు అంటే నీకేం కాదు. కానీ ఇంట్లో నమ్ముకున్న తల్లి, తండ్రి, పిల్లలు, చిన్నవాళ్ళు అంటే నువ్వు దరిదారిలో పడితే చిన్నవాడే. ఇవన్నీ చెప్పేవాళ్ళు లేరు కూడా. ఇలా ఒక వ్యక్తిని కనిపెట్టాలి. ఒక రకమైన సడన్ డ్రింక్ కంటిన్యూ ఎడిక్ట్ అవ్వడం కూడా అమ్మ ఒక దుర్మార్గమైన ఆలోచననే. కాబట్టి యువకులకు ఇచ్చే సందేశం ఏంటంటే ఖచ్చితంగా గుడికి వెళ్ళాలి. ఏదో గురువులు చెప్పిన ఏదైనా ఉంటే మాట్లాడాలి. గుడికి వెళ్ళేసి నువ్వు హోమాలు పూజలు పాల్గొనకు. ఆ దేవుడి కాళ్ళ మీద ఒక మొక్కి ఓ పువ్వు పెట్టి కొన్ని కలశాల నీళ్ళు తీసుకొని అక్కడ పోస్తే చాలా పుణ్యం వచ్చిండ అనుకుంటారు కదా తల్లి. గుడి కంటే ఇక 108 చుట్లు తిరగాల, అది లేదు. ఓ పూలదండ తీసుకోపో,
ఒక కొబ్బరికాయ కొట్టు, చాలా అదే చాలు. మంచిగా మనలో ఒక పాజిటివ్ ఎనర్జీని రీఫిల్ చేసుకునే లాగా ఉంటుంది. అవి రిఫిల్ చేసుకోకపోవడం వల్ల చూడమ్మా, నువ్వు వీక్ ఉండేసరికి నీ మీద అందరు నాట్యం చేస్తారు. అదే అవతల వ్యక్తి కూడా నువ్వు బలహీనంగా ఉండడమే కావాలి. ఈ దుష్టగాలన్నీ ఎప్పుడూ దూరం అయితే నేను ఎదురు చూస్తున్నా. ఎందుకంటే సొసైటీ చాలా చాలా ఇబ్బందుల్లో ఉంది. ఎన్నో కుటుంబాలు చాలా ఇబ్బందులు అంటే సతమతం అవుతూ ఉంటాయి కదా. 100 ప్రశ్నలకి 1,00,000 జవాబులు ఉన్నాయి మన దగ్గర. కానీ నేనేందంటే అమ్మా, ప్రతి ప్రశ్న నిన్ను దాటి రాకూడదు. నీకు తెలిసిపోతాయి. దట్ ఈస్ కాల్డ్ ఇన్నర్ సోల్ టాకింగ్. మన మనస్సాక్షి చెప్తుంది కదా వెదర్ ఈడు మంచోడో చెడ్డోడో అని. అలాంటి వ్యక్తుల్ని మనం కనిపెట్టుకొని ధైర్యంగా ముందుకు పోతేనే దేవుడు నీతో పాటు వస్తాడు. ఖచ్చితంగా అది విషయం అమ్మా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఏదో మూఢనమ్మకం లాగా భావించకుండా సింపుల్గా సైంటిఫిక్గానే పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రతి ఒక్కరు నమ్ముతారు కదా, దాన్ని ఆ విధంగానైనా కన్సిడర్ చేసుకొని అప్పుడప్పుడు గుడికి వెళ్ళడమో మెడిటేట్ చేయడమో పాజిటివ్ ఎనర్జీని మనలో రీఫిల్ చేసుకుంటూ ఇలాంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అట్లీస్ట్ మనం నమ్మకపోయినా మన ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబ సభ్యుల వరకైనా ఇలాంటివి రాకుండా ఉంటాయి. డెఫినెట్లీ గురుగారు, ఖచ్చితంగా ధన్యవాదాలు. నమస్కారం.